వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు లేకున్నా మా పాఠశాలలకు గుర్తింపు ఉందని చెప్పుకుంటూ విద్యార్థులను స్కూల్లో చేర్పించుకుంటున్నారని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పించే ముందు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా అనే సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులపైన ఉందని తెలిపారు. తర్వాత విద్యార్థి భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుందని, ఇటు విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు గుర్తించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని నారాయణ పాఠశాలకు ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. అలాగే వివేకానంద బి టాపర్ ప్రైమరీ స్కూల్ 2వ బ్రాంచ్ కి కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, వివేకానంద బి టాపర్ హై స్కూల్లో ఉపాధ్యాయులచే పని చేయించుకొని వారికి వేతనాలు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే బి టాపర్ యాజమాన్యం ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన వేతనం వెంటనే చెల్లించాలని, లేని ఎడల ఆ పాఠశాల పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలకు గుర్తింపు లేకున్నా మా పాఠశాలకు గుర్తింపు ఉంది, మా పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించండి అని ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులందరూ గమనించింది ఏమనగా, మీరు మీ పిల్లల్ని పాఠశాలలో చేర్పించే ముందు ఈ పాఠశాల గుర్తింపు ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత విద్యాశాఖ అధికారులతో సంప్రదించి మేము ఒక నంబర్ కూడా ఇస్తాము. ఆ నంబర్కి ఫోన్ చేసి ఆ పాఠశాల గుర్తింపు ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆ పాఠశాలలో మీ విద్యార్థిని చేర్పించండి. ఎందుకంటే విద్యార్థిని చేర్పించిన తర్వాత ఆ పాఠశాలకు గుర్తింపు లేదు అంటే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు చాలా బాధాకరంగా ఉంటుంది. ఫ్యూచర్లో అలాంటి పాఠశాలకు ఎలాంటి గుర్తింపు ఉండదు కాబట్టి వాళ్ళకు రేపు బోనాఫైడ్ కానీ ఉద్యోగాలలో లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు కాబట్టి అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ పాఠశాల చేర్పించే ముందు దానికి అనుమతి ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీరు ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులను సంప్రదించి ఆ పాఠశాలలో పర్మిషన్ ఉంటే జాయిన్ చేయించండి, పర్మిషన్ లేకపోతే జాయిన్ చేయించద్దు. చాలామంది ఇప్పుడు నారాయణ స్కూల్ కామారెడ్డిలో మనం ఎలాంటి అనుమతి ఇవ్వలేము, కానీ వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు ఆ పాఠశాలలో జాయిన్ చేయించే ముందు దానికి ఉందా లేదా తెలుసుకోండి. ప్రస్తుతానికైతే కామారెడ్డి మండలంలో నారాయణ అనే పాఠశాలకి ఎలాంటి అనుమతులు లేవు. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు వివేకానంద బి టాపర్ 2nd బ్రాంచ్కి ఎలాంటి అనుమతి లేదు. అదేవిధంగా ప్రెసిడెన్షియల్ ప్రైమ్ స్కూల్ కూడా ఎలాంటి అనుమతి లేదు. తర్వాత కొన్ని స్కూళ్ళు పేర్లు కూడా తెలియకుండానే బయట ప్రచారాలు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాఠశాల యాజమాన్యంపై కూడా మేము చర్యలు తీసుకోవాలని పై అధికారులకు నివేదిక అందిస్తాం. ఎవరైనా 5 years అయిపోయిన తర్వాత కూడా రెన్యువల్ ఈ మంత్ ఎండింగ్ లోపల చేయించుకోవాలి, లేదంటే జూన్ 12 తర్వాత ఆ పాఠశాలకు కూడా ఎలాంటి అనుమతులు ఉండవు. కాబట్టి అక్కడ కూడా స్కూల్ మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి యాజమాన్యానికి మేము తెలియజేసేది ఏంటంటే, మీ పాఠశాలను రెన్యువల్ని సకాలంలో చేసుకోగలరని కోరుతున్నాను. ఒకవేళ కొన్ని పాఠశాలల్లో మా దృష్టికి రావడం ఏంటంటే, పని చేసుకొని డబ్బులు ఇస్తలేరని తెలియదు, చాలామంది ఫిర్యాదు చేయడం జరుగుతుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. శ్రమదోపిడీ చేయొద్దు. పని తీసుకున్న తర్వాత 100% వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. కాబట్టి 100% మన స్కూల్ డ్యామేజ్ అయ్యి మార్కెట్లో ఫ్యూచర్లో మీకు మంచి టీచర్ దొరకడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి జరగకుండా చూసుకోవాలి. మళ్ళీ నా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోవాలని నేను పై అధికారులకు నివేదిస్తాను, రిపోర్టు సమర్పించాల్సి వస్తుంది.